ఆనం వెంకటరమణారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు ఉటుకూరు నాగార్జున ధ్వజమెత్తారు. నగరంలోని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీసం ఇంగితి జ్ఞానం లేకుండా ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశంలో అసభ్య పదాజాలను వాడుతూ రాజకీయ విలువలను దిగజారుస్తున్నారన్నారు. 2019 ముందు రెడ్ క్రాస్ ఎన్నికలకు ముందు కేవలం ఇంజెక్షన్లు వేసే విధంగా ఉండేదని, ఇప్పుడు నెల్లూరు రెడ్ క్రాస్ రాష్ట్ర వ్యాప్తంగా నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు. నువ్వుక బచ్చాని మేము కూడా అనగలమంటూ, కానీ రాజకీయాల విలువలు మరింత దిగజారుకూడదంటూ వదిలేస్తున్నామన్నారు. చైర్మన్ గా రాజీనామా చేస్తూ ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుంది, ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిన కారణాలు ఏమిటి అని ఒక ప్రెస్ మీట్ ద్వారా మీ అందరి సమక్షంలో ఎంతో హుందాగా, ఎంతో ఎవరిని కూడా కించపరచుకుంటా ఎంతో హుందాగా ఆయన మాట్లాడుతూ దానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ ఆయన రెడ్ క్రాస్ ఆయన చేసిన సేవలను కావచ్చు, రెడ్ క్రాస్ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అవన్నిటిని వివరిస్తూ ఆయన వల్ల ఆయన ఇబ్బంది పెట్టే క్రమంలో రెడ్ క్రాస్ అనే ఒక సొసైటీని ఇబ్బంది పెడతారేమో, దిగజారుస్తారేమో, రాజకీయంగా ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో ఆయన హుందాగా రాజీనామా చేస్తూ ఆవేదనతో ఆయన ఆ రోజు రాజీనామా చేస్తే, ఎక్కడ మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి ఒక పొలిటికల్ మైలేజ్ ఇప్పటికే బాగా ఎక్కువ జనాల్లో ఎక్కువైంది, ఇంకా సానుభూతితో నారాయణ గారిని కావచ్చు, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు ప్రజలు చేతికరించుకునే పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు సాయంత్రమే ఒక పొలిటికల్ జోకర్, రాజకీయ బఫూన్ అయినటువంటి నెల్లూరు జిల్లాలో సోషల్ కమెడియన్ గా పిలువబడే ఒక జోకర్ని ఆయన ఆనం వెంకటరమణారెడ్డి గారిని ఆ రోజే ఆనం వెంకటరమణారెడ్డి ద్వారా ఒక వీడియో బయట రిలీజ్ చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ కనీసం ఎవరి గురించి మాట్లాడుతున్నామా అనే ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా, చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఒక సీనియర్ విద్యావేత్త కూడా, ఎంతో మంది పిల్లలకి ఆయన చదువు చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ కనీసం ఏం మాట్లాడుతున్నామని సోయ కూడా లేకుండా జుగుప్సాకరంగా అతి నీచంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఈ ఆనం వెంకటరమణారెడ్డి అనే వ్యక్తికి నేను ఒకటే చెప్తా ఉంటా, ఇతని రాజకీయ చరిత్ర చూసుకుంటే గతంలో రాజకీయంగా ఇతను చెప్పుకోదగిన పనులు కూడా ఏం చేసిన కూడా ఏం లేదు. ఇతని సొంత కుటుంబ సభ్యులే ఇతను కుక్కను కొట్టినాడు, తెరం కుక్కను కొట్టినాడు. కొడితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సోషల్ మీడియా కమెడియన్ గా 4 ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పొలిటికల్ గా జోకర్ గా తిరుగుతున్న ఈ వెంకటరమణారెడ్డికి ఏదో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక స్టేట్ ఆక్వా సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ గా పదవి ఇస్తే కనీసం ఈ వెంకటరమణారెడ్డి గారికి అభినందనలు తెలియజేయడానికి కనీసం 4 కార్యకర్తలు కూడా పోకపోతే, ఇతను పెయిడ్ ప్రమోషన్స్ ద్వారా ఇతని గురించి బయట చెప్పుకున్న పరిస్థితి. ఇంత దిక్కుమాలిన రాజకీయ చరిత్ర కలిగిన ఈ వెంకటరమణారెడ్డి మా నాయకుడి గురించి ఎంతో నీచంగా మాట్లాడుతూ నీ అబ్బసొత్తా అని రకరకాల ఒక మాటలు వినలేని పరంగా కూడా మాట్లాడిన పరిస్థితులు మీరు చూశారు. ఈరోజు ఇదే ఆనం వెంకటరమణారెడ్డికి నేను ఒకటే చెప్తా ఉండా, ఎవరిని బట్టే వాళ్ళని ఎలా పడితే అలాగా, ఎట్లా పడితే అట్లా మాట్లాడమనే హక్కు నీకెవరిచ్చారు? వెంకటరమణారెడ్డి నీ అబ్బిచ్చారని నీకని అడుగుతా ఉంటా. చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి ఏం తెలుసు నీకు? 2019 దాదాపు 2019కి ముందు రెడ్ క్రాస్ ఎట్లా ఉండింది, 2019 తర్వాత రెడ్ క్రాస్ ఏ విధంగా ఉండింది అనే దానికి ఒక ఉదాహరణ. ఈరోజు రెడ్ క్రాస్ ఏ స్థాయిలో ఉంది అంటే, రెడ్ క్రాస్ చైర్మన్ గా పెద్ద మహా వ్యక్తులు కూడా పోటీ చేసే పరిస్థితుల్లో ఈరోజు పోటీ పడుతున్నారంటే రెడ్ క్రాస్ ని ఏ స్థాయికి చంద్రశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారనేది గుర్తుపెట్టుకో. ఈయన మాట్లాడుతూ చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి విషయం చెప్తా వస్తాడు. ఆయన ఇట్ట మాట్లాడాడు, బచ్చా అంటాడు, లుచ్చా అంటాడు. నేను మాట్లాడగల వెంకటరమణారెడ్డిని నీ అంత బచ్చా, నీ అంత లుచ్చా లేరు నేను అడగలుగుతా, కానీ నీ వయసు చూసి నేను గమనం అయిపోతా ఉన్నా. ఈరోజు నీకు చెప్తా ఉండా వెంకటరమణారెడ్డి, ఈరోజు నీకు చెప్తా ఉండా, ఇంకొకసారి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు, రెడ్ క్రాస్ గురించి మాట్లాడేటప్పుడు కనీసం ఒక అవగాహనతో మాట్లాడు, కనీసం దాని గురించి తెలుసుకొని మాట్లాడు. రెడ్ క్రాస్ ద్వారా కనీసం ఒకప్పుడు రెడ్ క్రాస్ అంటే ఒక కుక్క గరిస్తారు, ఇంజక్షన్ వేస్తారనో, రెడ్ క్రాస్ అంటే అక్కడ బ్లడ్ ఇస్తారనో అని మాత్రమే తెలిసిన రెడ్ క్రాస్ గురించి, రెడ్ క్రాస్ దాదాపు 13 ప్రాజెక్టులు పూర్తి చేసి రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాల సేవలను అందించి, రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాలుగా పేదలకు చాలా రకాలుగా ఆయన సేవలను అందించిన వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. అలాంటి చంద్రశేఖర్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా 2019లో ఆయన ఎప్పుడైతే
రెడ్ క్రాస్ బాధ్యతలు చేపట్టాడు చైర్మన్ గా, ఆ రోజు నుంచి కూడా ఎంతో మందికి ఎన్నో విధాలుగా కొన్ని వేల యూనిట్లు బ్లడ్ ని పేదలకి అందుబాటులో ఉంచి ఈ రోజు దాదాపు 5 సంవత్సరాలు ఆయన చైర్మన్ గా ఉంటే ఎక్కడ కూడా కనీసం ఎక్కడ కూడా ఆయన చైర్మన్ గా ఉన్న పదవిలో కూడా ఎక్కడ కూడా 1 రూపాయి జీతం తీసుకోకుండా, ఆ ప్రోటోకాల్ వెహికల్ కూడా యూజ్ చేయకుండా కంప్లీట్ గా ఆయన సొంత నిధులతోనే రెడ్ క్రాస్ డెవలప్ చేసిన వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. అలాంటి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి అవాకలు చవాకలు మాట్లాడుతూ నీ నీచమైన భాషతో, నీ నీచమైన భాష యాసతో ఈ రోజు ఆయన గురించి మాట్లాడుతూ నారాయణ గారి దగ్గర మెప్పు పొందాలనో లేకపోతే నారాయణ గారి దగ్గర ఇది చేయాలనో నువ్వు ఇదవుతూ వరస్ట్ గా మాట్లాడావు. ఆ రోజు దిగజారి మాట్లాడావు వెంకటరమణరెడ్డి. నీకొక అలవాటు అయిపోయింది, నేను ఎవరిని బట్టి వాళ్ళు మాట్లాడచ్చు, నేను ఎవరిని బట్టి ఏమైనా చేయొచ్చు, నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరని మాటతో తీరుతో నీ ప్రవర్తనతో ఎలా ఉంది అంటే, ఆ రోజు వీడియో బయటలో నీ మాట్లాడిన తీరు చూస్తే కొత్తగా రిలీజ్ అయిన సినిమా థియేటర్ల దగ్గర బ్లాక్ లో టికెట్ల మీద మాదిరిగా నువ్వు నీ ప్రవర్తన, నీ యాస, నీ భాష ఉంది. అది గుర్తుపెట్టుకో వెంకటరమణరెడ్డి. నీ గురించి ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడితే మా స్థాయిని దిగజార్చుకున్న వాళ్ళు అవుతామని తెలియజేస్తూ, ఇంకొకసారి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ ఎవరి గురించి మీరు మాట్లాడేటప్పుడు నీ నోరు అదుపులో పెట్టుకుని, నీ ఒళ్ళు అదుపులో పెట్టుకుని నువ్వు మాట్లాడితే బాగుంటది. అలా కాకుండా నువ్వు దిగజారి మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ఈసారి మాట్లాడితే నీకు అంతకంటే కూడా ఎక్కువ దిగజారి సమాజం చెప్పే పరిస్థితులు ఏర్పడతాయని నీకు ఏదో పలుకుతూ, ఈయనే ఒక జోకరు, ఈయన ఒక పొలిటికల్, ఈయన ఒక రాజకీయ బఫూన్ అయినటువంటి ఈయన సంబంధించిన మంత్రి గారు మన మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారి గురించి ఏదో పలుకుతూ ఆయన ఏదో పెద్ద మనిషిగా చూపించడానికి మా నారాయణ గారు అది చేశారు, మా నారాయణ గారు ఇది చేశారు అని చెప్పేసి ఈయన నారాయణ గారిని చెప్తా ఉన్నారు. ఈరోజు నీకు ఒకటే చూపిస్తా ఉన్నా, సాక్షాత్తు మీ మంత్రి మా నారాయణ గారు మా మంచోడు నారాయణ అని చెప్పుకున్న మీ మంత్రి గారి గురించి కాన్స్టిట్యున్సీలోనే ఈ ఫోటోలు బాగా చూడన్నా, ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఒక ఇరిగేషన్ కెనాల్